మామూలుగా పొద్దున్నే పేపర్ తీయగానే పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయండి దానికి సంబంధించి, అంతే. దాని తర్వాత ఇంకేమి యాక్షన్స్ లో కార్యరూపం దాల్చట్లేదు, మాటల్లోనే ఉండిపోతుంది కూటమి ప్రభుత్వం. దానికి ఉదాహరణ జరుగుతున్నటువంటి ఘటనలు. ప్రశ్నించే మహిళల మీద మీరు పెట్టే కేసులు, ఆడవాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళ మీద దాడులు చేయండి, వాళ్ళని అబద్ధాలు పోరులు చేయండి, రకరకాలుగా వాళ్ళని వేధించండి. వాళ్ళు బాబోయ్ మా కేసు తప్పు అని వాళ్ళే వెనక్కి తీసుకునేంత వరకు పోలీసులు కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళు వేధించండి. ఇది కదా కూటమి ప్రభుత్వం చేస్తుంది. స్టార్టింగ్ నుంచి ఇంతే కదా. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలన్నటువంటి ఆలోచన పూర్తిగా లేదు. ఎవరైతే ఆ తప్పు చేశారో వాళ్ళ మీద ప్రశ్నించిన వాళ్ళ ముందో, లేకపోతే మాకు అన్యాయం జరిగిందన్న వాళ్ళ ముందో మీరు రకరకాలుగా వేధింపు చర్యలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారు కదా. మీకు సంబంధించిన నేతలు, కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఏదో చిన్న చిన్న నాయకులు వాళ్ళ గురించి కాదు, ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా దొరికిపోతుంటే కూడా ఏమీ పట్టనట్టు ఏదో చేశామంటే చేసాం, ముక్తసరిగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాము, లేకపోతే ఆ రోజు మాట్లాడాలనుకునే ఒక 4 మాటలు మాట్లాడేశాము అని అనుకుని మీ పాటికి మీరు మళ్ళీ మీ పనుల్లో, మీ ఆటపాటల్లో, లేకపోతే మీ సమరాల్లో మీరు మునిగి వెళ్తుంటారు. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటంటే, మహిళల పరిస్థితి ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో?